ముఖ్యమైనవి. ఒకటి, గెట్ల సమస్య. పక్క రైతుతోటి సరిహద్దు వివాదాలు, గెట్టు తగాదాలు వస్తాయి. గెట్టు తగాదాలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. రెండవది, భూమి ఉంది కానీ భూమి రికార్డులు సక్రమంగా లేవు. ధరణిలో పేరెక్కలేదనో, పాస్ పుస్తకంలో వివరాలు సరిగ్గా లేవనో, మనకున్న భూమి వేరే వారి పేరు మీద రికార్డులు ఎక్కిందనో, ఈ విధంగా రికార్డు చిక్కులు ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? మనదే భూమి కానీ ఇది పట్టా భూమిని అమ్ముకోని భూమి, అంటే భూములు అమ్మకానికి వీలు కాకుండా ఉన్న జాబితా ఒకటి ఉంటుంది. దాన్నే నిషేధిత ఆస్తుల జాబితా అంటారు. అందులో చేరిపోయింది. మరి ఆ భూమి అమ్ముకోవాలంటే ఆ జాబితాలకు వెళ్ళి తొలగించాలంటే ఏం చేయాలి? ఇక నాలుగవది, భాగ పంపకాలు. అన్నదమ్ముల మధ్యలోనో లేకపోతే భాగస్తుల మధ్యనో ఆ భాగ పంపకాలు, యాజమాన్య హక్కులకు సంబంధించిన వివాదం ఏర్పడినట్లయితే ఎక్కడికి వెళ్ళాలి? ఇవి కీలకంగా భూమి సమస్యలు. గిరిజన ప్రాంతం, షెడ్యూల్డ్ ప్రాంతం విషయానికి వచ్చినట్లయితే భూ బదలాయింపు, గిరిజనుల భూములు గిరిజనేత చేతికి వెళ్ళిపోయింది, ఎట్లా తిరిగి తెచ్చుకోవడానికి అవకాశం ఉంది?